ఇంజనీరింగ్ చేశానండి. అయితే నేను సంవత్సరానికి దాదాపుగా 1,80,00,000 ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్లు చేస్తూ ఉండేవాడిని. నాకు ఆఫీస్ ఉందండి విజయవాడలో. అయితే పెద్ద పెద్ద కంపెనీలకి ఎలక్ట్రికల్ మెటీరియల్స్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళం. అది ఎప్పుడైతే నా భార్యని దేవుడు మరణ పడక మీద నుంచి లేపాడో, మరి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసమే బ్రతకాలని చెప్పి దేవుని పరిచర్యలో మేము ముందుకు సాగుతున్నాం. మా పరిచర్ని మరి ఆ దేవుని చేతులకి అప్పగిస్తున్నాం. వాక్యోపదేశంలోకి వెళ్దాం. ఈ దిన వాక్యజాల నిమిత్తం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవవలసిందిగా కోరుకున్నాం. ఎక్కువ సమయం తీసుకొని క్లుప్తంగా ధ్యానించి ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదా బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పాను. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో దేవుని నక్షత్రమును చూసి దేవుని పూజించాలని ఎక్కడికి వచ్చారు? రాజైన హేరోదు దగ్గరికి వచ్చి, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పి ఆయన వెతికినప్పుడు వారికి ఆయన అక్కడ కనపడలేదు. హల్లెలూయా. వారికి ఆయన అక్కడ ఏమలేదు, దేవుడు కనపడలేదు. దేవుడు అంటే ఇక్కడ ఎంతమందికి ప్రేమ ఉంది? నాకైతే ఆయన అంటే చాలా ప్రేమ ఉంది. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కోసం బ్రతుకుతున్నాను. దేవుణ్ణి ప్రేమించే ప్రతి వారు వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎందుకని? వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక. హల్లెలూయా. మరి ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా మంది మరి సహోదరులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వచ్చారు. ఎందుకని? వాక్యం అంటే వారికి ఎంతో ప్రేమ ఉంది కాబట్టి దేవుని వాక్యం కోసం కొంచెం సమయం మనం వెచ్చిద్దాము. ఎందుకంటే మన గృహాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, కార్యక్రమాలు జరిగినప్పుడు మరి మనం ఎన్నింటికి పడుకుంటామో ఎన్నింటికి లభిస్తామో మనకే తెలియని ఆ పరిస్థితి. ఎందుకంటే చుట్టాలు వస్తారు, వారందరికీ భోజనాలు పెట్టి ఆఖరిలో మనం ఎప్పుడో తిని ఎప్పుడో పడుకుంటాం. మరి ఒక్కరోజు దినం మన ఇంట్లో ఆ శుభకార్యం జరుపుకోవడానికి మనం అంత సమయం వెచ్చించినప్పుడు మరి ఆ దేవాది దేవుడు సృష్టికర్త నీ కోసం నా కోసం భూలోకంలోకి వచ్చినందుకు ఆయన కోసం కొంచెం సమయాన్ని వెచ్చిద్దాం. హల్లెలూయా. మరి ఆయన నిన్ను నన్ను ప్రేమించి శిలువలో మరణించాడు కదా. మనము దేవుని ప్రేమించి ఏం చేయగలము? దేవుని కోసము సమయాన్ని గడపడం తప్ప మనం ఏమైనా చేయగలమా? ఆస్తులు అంతస్తులు భూములు ఆయన కోసం సంపాదించి మనము పెట్టగలమా? హల్లెలూయా. కదా. కాబట్టి కొంచెం సమయం శ్రద్ధగా వాక్యాన్ని విందాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి యూదా బెత్లెహేములో శిశువు పుట్టెను, యూదుల రాజు పుట్టెనని జ్ఞానులు వచ్చి వెతికినప్పుడు వారికి అక్కడ దొరకలేదు. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఆ పొత్తిళ్ళ గుడ్డలో చుట్టబడి ఆయన ఉన్నాడు కదా. మరి చూడండి ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులను ఆయనను అంగీకరించలేదు. ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరినీ ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకొనెను. హల్లెలూయా. మరి జ్ఞానులకు దేవుడు దొరకలేదు. మరి తన స్వకీయులకు దగ్గరకు వచ్చినప్పుడు తన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. హల్లెలూయా. ఎందుకని జ్ఞానులకు దేవుడు దొరకలేదు? ఎందుకని స్వకీయులు వస్తే స్వకీయుల దగ్గరికి వస్తే ఆయనను అంగీకరించలేదు? ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తాను మీకు 2 మాటలు. ఎందుకని? వారికి ఎవరు కావాలంటే రాజు కావాలి. హల్లెలూయా. వారికి ఎవరు కావాలి? రాజు కావాలి. ఆ రాజుకి ఏం కావాలి? కిరీటం కావాలి. ఆ రాజు చేతులు ఏముండాలి? రాజదండం ఉండాలి. ఆ రాజు సింహాసనంపై కూర్చొని ఉండాలి. అటువంటి రాజు కోసం వారందరూ వెతుకుతున్నారు. హల్లెలూయా. అటువంటి రాజు వచ్చాడా? సమస్తాన్ని విడిచి నీ కోసం నా కోసం ఆయన రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు కదా. మరి పిలాతు యొద్ద నిల్చున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు యూదుల రాజు అంటే నీవన్నట్టే, అయితే నా రాజ్యము ఇక్కడ కాదు పరలోకంలో ఉన్నదని. మరి వీరు ఎక్కడ వెతుకుతున్నారు? భూమి మీద వెతికితే రాజు వారికి
దొరకలేదు. హల్లెలూయా. నీవు నేను కూడా ఈ దినాల్లో ఆశీర్వాదాల కోసం, నీ ఉద్యోగం కోసమో, నీ వ్యాపారం కోసమో, నీ వివాహం కోసమో, నీ అనారోగ్యం కోసమో దేవుణ్ణి వెతుకుతున్నావేమో. ఆయన వెతకాల్సింది దానికోసం కాదు. నీ రాజు నా రాజు దేనికోసం వచ్చాడు? నిన్ను నన్ను పరలోక రాజ్యము చేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పాటల మధ్యలో ఇదేంటి వాక్యం అనుకుంటున్నారా? మంచి పాటలు చక్కగా జరుగుతున్నాయి వాక్యం మధ్యలో. హల్లెలూయా. వాక్యము దేవుడు అయినాడు కదా, ఈ వాక్యము ద్వారానే మనము పరలోక రాజ్యము చేర్చబడతాము. హల్లెలూయా. కొంచెం సమయం తీసుకుంటాను, ఎక్కువ తీసుకొని ముగిస్తాను, మళ్ళీ తర్వాత చక్కగా పాటలు ఉంటాయి. మరి రాజు ఎవరికి దొరికాడో ఒక్కసారి చూద్దామండి. మరి జ్ఞానులకు దొరకలేదు, తన స్వకీయ జనుల యొద్దకు వస్తే దొరకలేదు, కానీ ఈ రాజు ఎవరికి దొరికారో చూసి ఆఖరిగా మనం ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. సువర్తమానం ఎవరి యొద్దకు వచ్చింది? గొర్రెల కాపర్ల యొద్దకు వచ్చింది. గొర్రెల కాపర్ల గురించి మీకు ఎవరికి సరిగా తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు, మరి ఐగుప్తు దేశం మరి ప్రపంచమంతా ఆ దినాల్లో కరువు ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి ధాన్యం కోసం యాకోబు కుమారులు మరి వచ్చినప్పుడు ఫరో యొద్ద నిలబెట్టి మరి అతను చెప్తాడు, మీరు గొర్రెల కాపురని చెప్పవద్దు, ఎందుకంటే గొర్రెల కాపురులు ఐగుప్తీయులకు హీనముగా కనపరుచుకుని వారు. హల్లెలూయా. ఎవరంట? గొర్రెల కాపురులు ఐగుప్తీయులకు హీనముగా కనపరచు. మరి అలాగూ హీనమైన స్థితిలో ఉన్న వారి వద్దకు ఏమొచ్చింది? సువార్త వచ్చింది. హల్లెలూయా. మరి జ్ఞానులకు దొరకలేదు, మరి రాజు కోసం ఎదురు చూసే యూదులకి దొరకలేదు, కానీ ఆయన ఎవరికి దొరికాడు? దీన స్థితిలో ఉన్న వారి యొద్దకు సువార్త వచ్చింది. హల్లెలూయా. మరి దీన స్థితిలో ఉన్న వారి యొద్దకు సువార్త వస్తే వారు ఎలాగ అంగీకరించారో, ఆ సువార్తను ఏం చేశారో, మనం ఈ దినాల్లో క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ వేడుకను ఎలాగ జరుపుకోవాలో కొన్ని మాటలు త్వరగా మనం చదువుకుందాము. తర్వాత చదవండమ్మా. దానికి ఇదే మీ గానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉండెను, తొట్టిలో పడుకుని ఉండి మీరు చూసేదరని చెప్పాను. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో కూడా ఉండెను. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించిన తర్వాత చూడండి, ఆ గొర్రెల కాపరులు ఏం చేశారో ఒక్కసారి చూడండి. త్వరగా వెళ్ళి 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసి, వారు చూసిన ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. హల్లెలూయా. మరి జ్ఞానులు దేనికి వచ్చే ఎవరి యొద్దకు? రాజు కోసం వెతుక్కుంటూ వచ్చారు, కానీ జ్ఞానులకు రాజు దొరకలేదు. హల్లెలూయా. మరి ఆ జ్ఞానులకు ఎటువంటి రాజు కావాలి? మరి బంగారు కిరీటమును, చేతిలో రాజదండమును పట్టుకున్న సింహాసనం మీద కూర్చున్న రాజు కావాలి. మరి స్వకీయ జనులు యొద్దకు వస్తే వారు ఎందుకు అంగీకరించలేదు? వారికి కూడా మరి వారిని ఏలే పరిపాలించే రాజు కావాలి, కానీ మన రాజు ఎలాగున్నాడంటే, మన రాజుకి బంగారు కిరీటం లేదు, కానీ ముళ్ళ కిరీటము ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. మన రాజు ఊదారంగు వస్త్రాలు ధరించుకోలేదు, కానీ ఆయన వీపంతను కొరడాలతో దున్నివేయబడి ఉంది. హల్లెలూయా. మన రాజు చేతిలో రాజదండం లేదు, కానీ గడ్డి పరక పెట్టి ఆయనను హేళనగా చేశారు. హల్లెలూయా. చాలా మంది మరి క్రిస్మస్ దినాలలో మరి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ అనేక మంది దైవజనులు వర్తమానం చెప్తున్నారు. మరి క్రిస్మస్ పండుగ అంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు కదా, మరి పుట్టినరోజు అంటే పుట్టిన రోజును గురించే చెప్పాలి కదా అనుకుంటున్నాను, కానీ అందరూ ఆయన మరణమును గురించి, సిలువలో నీ కోసం నా కోసం చేసిన బలియాగము గురించి కూడా చెబుతున్నారు. ఎందుకని? ఆయన పుట్టుక ఎప్పుడు నెరవేర్చబడింది అంటే సిలువలో నీ కోసం నా కోసం ఆయన మరణించినప్పుడు అది నెరవేర్చబడింది. కాబట్టి నీ రాజు నా రాజు బంగారపు కిరీటం కాదు, కానీ ముళ్ళ కిరీటమును పెట్టుకొని ఉన్నాడు నీ కోసం నా కోసం. నీ రాజు నా రాజు ఊదారంగు వస్త్రాలు కాదు, కానీ ఆయన వీపు మీద కొరడాలతో చీల్చివేయబడి ఉన్నది. నీ రాజు నా రాజు పక్క
పక్కలో బల్లెపు పోటు పొడుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ వర్తమానం ఎవరి యొద్దకు వచ్చిందంటే, ఎవరైతే దేవుడు అంటే తృష్ణ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుడు అంటే ఆశ కలిగి ఉన్నారో, ఎవరంటే దేవుడు అంటే ప్రేమ కలిగి ఉన్నారో వారి యొద్దకే ఈ సువర్తమానము వచ్చిన ఈ సువర్తమానాన్ని మనము విలువగా అంగీకరిస్తున్నామా? విలువైన జీవితాన్ని బ్రతుకుతున్నామా? దేవుని కోసం బ్రతుకుతున్నామా? వాక్యానుసారమైన జీవితం నా జీవితాల్లో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ నీకు నాకు మన జీవితంలో జరుగునట్లే. కానీ అలాగూ జరగకుండా సంవత్సరముల మటుకు గడుపుకున్నట్లయితే నేను నిజమైన క్రిస్మస్ పండుగను జరుపుకున్నట్లు కాదు. హల్లెలూయా. మరి అనేక మంది ఈ సమయంలో మరి చలిగాలి ఉంది, 8 గంటలకే బయటికి రావాలంటే ఎంతో మంది భయపడుతూ తలుపులు మూసుకొని దుప్పట్లు కప్పుకునే స్థితిలో ఉన్నారు. కానీ మరి నేను ఎందుకు ఈ చలిగాల్లో కూర్చొని ఉన్నామంటే, దేవుడు అంటే ఇష్టం ఉండే కదా, దేవుడు అంటే ప్రేమ ఉండే కదా, దేవుడు అంటే భయభక్తులు ఉండే కదా. మరి ఆ దేవుడి పట్ల నీకు నాకున్న ప్రేమను, ఇష్టాన్ని, భయభక్తులను ఎలాగూ కనపరచాలా? నేను క్రియల రూపంలో కనపరచాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. ఎందుకని క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానం. హల్లెలూయా. అలాగూ బ్రతుకుతారని అందరం ఆశపడుతూ మరి నా రాజుని మరి రాజ్య దండముతోనూ నా రాజుని బంగారు కిరీటంతో కాకుండా ముళ్ళ కిరీటంతో నీ కోసం నా కోసం సిలువలో బలి అయిన ఆ రాజును నేను రోజు కనుక చూసినట్లయితే మనము భయభక్తులతో వాక్యానుసారంగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకురాలకి మరి మన సంఘ కాపరికి అందరికి వందనాలండి. ప్రభుపేట చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ, మహోన్నతుడ, కృపగల తండ్రి, ఇదిగో వెత్తుబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో భద్రపరచండి, నూతన పరచండి ప్రభా. నిజమైన క్రిస్మస్ వేడుకలోకి మమ్మల్ని పంపించమని వేడుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలండి. మంచి సాక్ష్యము, అదేవిధంగా వాక్యం అందించినటువంటి సహోదరులు రామరాజు గారికి మా యొక్క సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో 4 సాంగ్స్